అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. లావణ్య రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇవాళ చూస్తేనేమో తన బంగారం పోయింది అంటూ లావణ్య నార్సింగి పిఎస్కి రావడం అనేది జరిగింది. పైగా తన బంగారానికి సంబంధించిన లాకర్ కీస్ అన్ని కూడా తన దగ్గర లేదంటే రాజ్ తరుణ్ దగ్గర మాత్రమే ఉంటాయి. అలాంటప్పుడు తన బంగారాన్ని ఎత్తుకెళ్లే అవకాశం అతనికి మాత్రమే ఉంటుంది, లేదంటే మాల్వీకి ఉంటుంది. మాల్వీ కూడా తన ఇంటికి 3 సార్లు వచ్చిందంటూ లావణ్య కొత్త కథని అల్లడం అనాలో లేదంటే దీన్ని మరి మీరే దాన్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆమె పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి తిరిగి వెళ్లడం మీద కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముంబై వెళ్లి మాల్వీ ఇంట్లో కూడా ఆమె హల్చల్ చేయడం అది జరిగింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళింది. అక్కడి నుంచి రావడంతోనే కొత్తగా ఈ చోరీ కేసు అనేది మొదలైంది. ప్రస్తుతం నాతో పాటు సినీ క్రిటిక్ అనలిస్ట్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ కేసుకి సంబంధించిన అనేక కొత్త విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చూసారు కదా ఈ రోజు లావణ్య చేసిన పని అంతా ఎంత హడావిడి ఉందో. మళ్ళీ మీడియాలో అంటే నిన్నటికి అక్కడికి అయిపోయిందేమో ఎపిసోడ్, కామా పడింది అనుకున్నారు. మళ్ళీ ఇవాళ ఇంకో కొత్తది మొదలైంది. మీకు ఏమనిపిస్తుంది అంటే 12 లక్షల విలువైన నగలు పోయాయని ఆ అమ్మాయి చెప్తుంది. అందులో ఖచ్చితంగా చెప్తుంది పుస్తల తాడు. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? బేసికలీ దిలీప్ శంకర్ గారితో తిరిగి ఈవిడకి ఆ తెలివి బాగా అబ్బింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రెడిట్ ఆయనకి ఇవ్వచ్చు చాలా హ్యాపీగా. కేసు వదిలేసాడులే, 10 రోజులు అయిపోయింది ఈయన కేసు వదిలేసి. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైం ఈమెని డ్రగ్స్ కేసులో కాపాడినటువంటి లాయర్ ఉన్నాడు, బెయిల్ ఇప్పించిన లాయర్ ఉన్నాడు. తర్వాత ఆయనతో కొన్నాళ్ళు ఏవేవో అడ్డమైన ఎఫ్ఐఆర్లు నడిపింది, బ్రేకప్ కూడా అయింది వాళ్ళిద్దరికి. మళ్ళీ వాడికి కాల్ చేస్తే మొన్న వచ్చాడు ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర. వ్యవహారం అంతా ఇదే, ఇంటికి రాకు నువ్వు, ఇంటికి పేరేంటండి ఆయన పేరు? వాళ్ళ పేర్ల గురించి మనకు వద్దు, లైక్ తీసుకోండి. మొన్న నా ఇంటికి రాకు నువ్వు, ఇంటికి వస్తే వాళ్ళ ఇల్లు ఎక్కడ కమ్యూనిటీ ఎదురుగా రాజా రవీంద్ర గారు, ఆ పక్కనే దిలీప్ శంకర్ గారు, ఒకటే కమ్యూనిటీలో వీళ్ళందరూ ఉండేది. కోకాపేటలో అదే కమ్యూనిటీలో దిలీప్ శంకర్ ఉంటేది. ఓహో, వీళ్ళందరూ ఒకే చోట, అందుకే తగులుకున్నాడు. అందుకని చెప్పేసి సో నా ఇంటికి నువ్వు వస్తే బాగోదు, పక్కన స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రా, సరే అక్కడ మాట్లాడదాం. ఈయన కూడా ఆనందం తట్టుకోలేక అక్కడికి వచ్చాడు. లావణ్య వచ్చింది ఎవరితోనో అని చెప్పి అక్కడ ఉన్న మనిషి శేఖర్ భాషకి కంప్లైంట్ చెప్పడం జరిగింది. శేఖర్ భాష రాస్తారని కాల్ చేసి నాకు అర్జెంట్గా పలానా టైంకి పలానా చోట ఫుటేజ్ కావాలి. ఇతను కూడా ట్రై చేసి ఇచ్చాడు. అక్కడ రెడ్ హ్యాండెడ్కి ఇవి దొరికింది. ఇది ఓవరాల్గా జరిగిన స్టోరీ. సో ఇక్కడ లావణ్య కొంచెం డల్ అయిపోయింది ఆ ఎపిసోడ్. సో ఇప్పుడు దిలీప్ శంకర్కి ఎందుకు క్రెడిట్ ఇవ్వాలి అన్నాను చెప్పనా. ఫస్ట్ టైం నార్సింగిలో కంప్లైంట్ పెట్టినప్పుడు ఈవిడకి 2 సార్లు అబార్షన్ అయిన విషయం పాపం ఆవిడకి తెలియదు. ఎవరికి తెలియదు? లావణ్యకి. అదేంటి తెలియదు లావణ్యకి. 4 days తర్వాత తెలిసింది ఆవిడకి అబార్షన్ అని. అలా అనమాట. మీకు అర్థమైందా? ఫస్ట్ తెలియదు, కంప్లైంట్ చేసిన రోజు తెలియదు లావణ్యకి, తర్వాత తెలిసింది. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు కూడా అంతే. ఇన్ని రోజులు ఈవిడకి తెలియదు గోల్డ్ పోయిందని, మంగళసూత్రం పోయిందని చెప్పి ఇప్పుడు తెలిసింది. ఆ వెయిటేజ్ ఉండి చూసాము. యాక్చువల్గా అబార్షన్ అంటే అబార్షన్ కాదు, మామూలుగా తిరిగేసి పిల్స్ మింగింది. అప్పట్లో రాస్తారను తగులుకుంది 2014 అమ్మా. అంతకుముందు ఈవిడ మింగిన పిల్స్ ఇన్ని, వాటికి ఉన్న దాఖలాలకి సంబంధించిన అన్ని రుజువులు ఉన్నాయి మన దగ్గర. బోల్డ్ అంతమంది. ఈమెని దాటికి తట్టుకోగలేక సూసైడ్ చేసుకున్న మనిషి కూడా ఉన్నాడు, అవినాష్. అర్పిత్ అనుకున్నాం స్టార్టింగ్ పేరు, కానీ అవినాష్. వాళ్ళ పేరెంట్స్ అడిగితే అర్పిత ఏంటో అన్నాడు, బట్ తర్వాత ఫ్రెండ్స్ కనుక్కుంటే అవినాష్ అని తేలింది. ఎవరు అబ్బాయి అంటే రాజ్ తరుణ్ కంటే ముందే వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ కి పెళ్ళకి కూడా వచ్చాడు. ఈమె తగులుకొని ఈమె దాటికి తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇంటర్మీడియట్ కాలేజీల్లో కూడా ఈమె దాటికి తట్టుకోలేక కాలేజ్ వదిలి పారిపోయిన వాళ్ళు బోలెడు. వాళ్ళందరూ కూడా మనకి టచ్ లో ఉన్నారు ఆల్మోస్ట్. సో ఈమె ఇప్పుడు 2 సార్లు అబార్షన్ అని అందు చూసావా, 20-30 సార్లుగా ఆ పిల్స్ మింగిన దాఖలాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక పోతే రాజ్ తరుణ్ నిందితుడిగా ఎందుకు చేర్చారు అంటే, ఒక అమ్మాయి వచ్చింది, పలానా ఓడు నన్ను 10 సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు, ఇదిగోండి రుజువు, నువ్వు చెప్పింది నిజమా కాదా అనే దానికి రుజువు ఉంది కదా, అది డిక్లేర్డ్. సో పోలీసులు నమోదు చేసుకున్నారు కేసుని. నెక్స్ట్, ఇతడి వల్ల నేను 2 సార్లు అబార్షన్ చేయించుకున్నాను, ఇదిగోండి మెడికల్ రిపోర్ట్స్. ఓకే. నెక్స్ట్, ఇతను తరచూ నన్ను బాగా తిట్టేవాడండి, అరిచేవాడండి, ఇదిగోండి ఎవిడెన్స్ ఉన్నాయి కదా అవన్నీ రికార్డింగ్లు. సో వీటితో పాటు ఇంక కొన్ని అల్లేస్తారనమాట. మా అత్త మామ కూడా నన్ను కొట్టేవాళ్ళు, అత్త అయితే రాచి రంపాన పెట్టేది, మామ కూడా నా జాకెట్ చింపేవాడు, నెక్స్ట్ మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పంపమని నన్ను ఫోర్స్ చేసేవాడు, నాకు డ్రగ్స్ బలవంతంగా ఇలా గొంతులో పోసేవాళ్ళు, ఇవన్నీ చెప్తుంది. నిజమేనేమో అనుకుని రాసేస్తారు. ఎందుకంటే 3టికి మెటీరియల్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత 4వ క్వశ్చన్ నుంచి ఇక నువ్వు ఎన్ని చెప్పారు రైటే,
సో ఆ ప్రకారంగా చూస్తే ఇక్కడ నిందితుడు రాస్తారు ఈ చార్జ్ షీట్ లో. కానీ రాస్తారు నిందితుడా కాదనేది ప్రపంచం అంతా తెలుసు, అంతే కదా. ఈవెన్ దిలీప్ శుంకర కూడా అప్పుడు ఇలా హెల్ప్ చేశాడు. ఆ నాలెడ్జ్ ఇప్పుడు లావణ్యకి పనికొచ్చింది. ఏమైంది, ముంబై వెళ్ళి గొడవ చేస్తే ఏదో రకంగా వెయిటేజ్ వస్తుంది అని ముంబై వెళ్ళింది. ముంబై వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, మాల్వి మల్హోత్రా అక్కడ పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఈవిడ మీద ఎఫ్ఐఆర్ చేశారు. ఈమెని వీళ్ళ నాన్నని పట్టుకొని ఇద్దరు వెళ్ళారు. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది. పెద్ద అయిన కదా అని చెప్పి ఆయన 4 దన్నల, ఆడపిల్లలా కనబడిందని ఈమెని 4 దన్నల. ఇంకోసారి ఇలాంటి వేషాలు లేకుండా అని పిచ్చా బూతులు తిట్టి పంపారు పోలీసు వాళ్ళు అక్కడి నుంచి. అది జరిగింది. ఈవిడ మాత్రం ఏం చెప్పిందంటే, మేము ఇట్లా ఫ్లైట్ దిగామో లేదో ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ మాల్వి మల్హోత్రా ఇంటికి మాకు రెడ్ కార్పెట్ వేశారు పోలీసులు అన్నట్టుగా చెప్పింది. నథింగ్ లైక్ దట్, ఉల్టా చెప్పింది. మనకి చెప్పిన స్టోరీ అంతా ఉల్టా. ఇప్పుడు మాల్వి మల్హోత్రా రికార్డ్ చేసినటువంటి విజువల్స్ మీకు ఇస్తున్నా చూసుకోండి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీ దగ్గర ఉంది ఆల్రెడీ, చూసుకోండి. ఇక్కడ జరిగింది అది యాక్చువల్ గా. నెక్స్ట్ ముంబై ఎపిసోడ్ ఫ్లాప్ అయింది. ఏం చేయాలి, ఎలాగైతే ఫస్ట్ నార్సింగి ఎపిసోడ్ ఫ్లాప్ అయినప్పుడు ఆత్మహత్య డ్రామా చేశాను, సేమ్ ఇప్పుడు ముంబై ఎపిసోడ్ ని కూడా నిలబెట్టడానికి ఏదో ఒకటి చేయాలి. బంగారం పోయింది డ్రామా, బంగారం డ్రామా ఎలా పోయింది. అండ్ ఆత్మహత్యకి ముందు అబార్షన్ అనే ఒక బరువైన పదం ఎలా పెట్టిందో, ఈ బంగారంలో కూడా పుస్తల్ తాడు అనేది ఒక బరువైన వర్డ్ అక్కడ పెట్టింది. దాని బరువు చూడండి. నాకు రాస్తారనే దగ్గరుండి పుస్తల తాడు కొనిచ్చాడు, నల్లపూసలు. మొగుడు కాకపోతే కొనిస్తాడా, కొనిచ్చాడు అని నువ్వే చెప్తున్నావు. మొగుడు కాకపోతే కొనిస్తాడా అని నువ్వే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నావు. కొనిచ్చాడో లేదో మాకెలా తెలుస్తుంది? సి హౌ యు ఆర్ మ్యానిపులేటింగ్ పీపుల్. ఆ మ్యానిపులేషన్ చూసారా? తనకి ఈ నాలెడ్జ్ బాగా ఉంది. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. రాస్తారు మొన్న వచ్చాడు, ఎప్పటి నుంచో ఉంది నాలెడ్జ్ వీళ్ళకి. యాక్చువల్ గా స్టార్టింగ్ 2.5 years వీళ్ళు కలిసి ఉంది నిజమే. అప్పుడు రాస్తారుకి ఈమె నీడ్ ఇచ్చింది, అది నిజమే. ఆ కృతజ్ఞత అబ్బాయికి కూడా ఉంది. తర్వాత ఇతను కొంచెం ఎదిగిన తర్వాత, ఎప్పుడంటే ఒకేసారి 3 సినిమాలు వచ్చాయండి సైన్ చేయడానికి. ఆ మేనేజర్ ఏంటంటే పాపం ఆయన సినిమాలు ఇప్పించగలడు రాజ్ రవీంద్ర గారు, కానీ అవి హిట్ అవుతాయో లేవో ఆయన చేతుల్లో లేదు. ఎవరైనా సరే హీరోకి పనిపించడం ఆయన డ్యూటీ యాజ్ ఎ మేనేజర్ గా. బట్ ఆయన ఆ సినిమాలు బాగుంటాయో లేదో అనేది హీరో చూసుకో. ఈయనకు కూడా కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి తను చూసుకోవాలి. 3 సార్లు అడ్వాన్స్లు వచ్చాయి. కనీసం ఈ హీరో ఒకవేళ ఫ్యూచర్ నిలబడతాడో లేదో, నన్ను నమ్ముకొని హీరోగా వచ్చాడు కాబట్టి ఇతన్ని ఏం చేద్దాం, నిలబెడదామని తనేం చేశాడు, కొంచెం ఇక్కడ కోకాపేటలో మేము ఉన్న సొసైటీలో చిన్న ఇది ఉంది, అది కొను, ఫ్యూచర్ లో బాగుపడతామని చెప్పితే 90 lakhs ట్యాక్స్ పే చేసి మరి పాపం అది తీసుకున్నాడు ఆయన హౌస్. మంచిగా దాన్ని పూర్తి చేశాడు. ఫోన్లే బాగుపడతాడని ఆయన అనుకున్నాడు. తర్వాత ఈయనకి కొన్ని సినిమాలు వచ్చేసరికి చిల్లర బాధ్యత ఈ పిల్లకి అప్పచెప్పాడు. అమ్మ తల్లి నువ్వు ఖాళీగా ఎందుకు కూర్చున్నావు, ఖాళీగా వీటిని లెక్క పెట్టుకుంటూ కూర్చోని. ఈ లెక్కలు సవరించుకుంటూ ఇంటికి ఓ రాయి ఇసిరేది. అలా 40 లక్షలు చేర్చింది ఇంటికి. రాస్తారుకి తెలిసి ఒకసారి గట్టిగా అడిగితే, ఇలా ఏంటి, ఇలా ఎందుకు చేసావు అని అడిగితే, అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో పొరపొచ్చాలు వచ్చాయి. రాజుకున్న ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఫిజికల్ గా ఈ అబ్బాయికి నువ్వు గట్టిగా అరిచేసావనుకో లేవలేడు అబ్బాయి, ఇలా షివర్ అయిపోయి ఇట్లా ఉండిపోతాడు నువ్వు గట్టిగా అరిస్తే. తన వల్ల ముంబైలో చూసారా అబ్బాయి ఎలా పానిక్ గా ఉన్నాడు. నువ్వు అరిచేసావంటే గనక తన వల్ల అవ్వదు, అలా ఉండిపోతాడు అనమాట, జస్ట్ అలా అంతే. సో ఈమెకి తెలుసు, అడ్వాంటేజ్ గా తీసుకొని ఎన్నో సార్లుగా తన్ని మెంటల్ గా ఫిజికల్ గా టార్చర్ పెడతా వచ్చింది. ఇది ఓవరాల్ గా జరిగింది. ఈమెకు తెలుసా ఆ సిచ్యువేషన్ కూడా తెలుసు, రాజ్ తరుణ్ ఏ విధంగా చేస్తే తను పడుంటాడో అని. పాపం ఒక కాసేపు ఆయనకి ఫోన్ రాగానే లేపకపోయేసరికి ఏమైందో తెలియక అప్పుడప్పుడు హర్యానా వాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు కంగారు పడి.